కోనలాదమ్మ. 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 ఏం పంటలు వేసారు ఈ సంవత్సరం? బుడమ వేసానండి. బుడమల బుడమ చోడ వేసానండి. కంది వేసాను కానండి రాలేదు. ఎడ్లు తినేసేవండి అప్పుడే చిన్న మొక్కలకు. ఉన్నాయా పక్షులు? ఇంకా లేదు, రాలేదు. ఇంకా రాలేదు. అది అరుతున్నాయి చెట్ల మీద. కొట్టావా ఆల్రెడీ? లేదండి. ఇవేం ధాన్యమమ్మా? మెట్టధాన్యం అండి. మెట్టధాన్యం. ఏదో బుడమ ధాన్యం అంటారా? బుడమధాన్యం అంటారండి. బుడమ ధాన్యం కదా. బుడమధాన్యం బాగున్నాయమ్మా. అంటే ఇంకా దీనికి అంత నీరు అవసరం లేదా? నీరు అవసరం లేదండి కదండి. బాగానే ఉంది. ఇదెందుకు తవ్వారు ఇంత పెద్ద గొయ్యి? దుంపకి తవ్విందండి. దుంపకా? ఏం దుంపకి? అదేదో మాటన్ దుంపకిలా ఉంటుందండి, మన చెవడ దుంప అంటారు. ఇంత పెద్ద గొయ్య? అవునండి. అమ్మ బాబోయ్. జేబరేసామండి. ఇదంతా మీదేమా? ఇదంతా నాదండి. జాబరేసరా? జేబరేసామండి. అటు పక్క దెబ్బతో ఉంటుందండి నాదే. డబ్బతోటేసారు? మీదే నాదండి. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? 2 ఎకరాలు, ఎకరన్నర అంతదండి. బాగానే వేసారమ్మా. బాగానే ఒక్కళ్ళు అలా చేసుకుంటున్నారా? అవునండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొక్క తోటేసి? డబ్బతోట వేసండి. జబ్బర తోట. జబ్బర తోట వేసి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరంకి ఇంత వచ్చిందండి. ఈ సంవత్సరం కాపా? ఈ సంవత్సరమే కాపండి. జంతువులు లాంటివి ఏమన్నా ఉంటాయమ్మా? ఉంటాయండి. ఏముంటాయి? ఆడిపందులు, గుర్రగేదెలు, కొండ గొర్రెలు అవి ఉంటాయండి. అవి వస్తాయా ఇక్కడికి? వస్తాయండి. గేదెలు కొండల మీద వస్తాయండి. గుర్రగేదెలు అని అడిపందులు మట్టుకు రాత్రులు వస్తాయి పంట చేనుకి. అమ్మా బాబాయ్. బడ్డీ కూడా వేసినట్టున్నారు? బడ్డీ పైన బడ్డీ వేసామండి. ఎందుకు అంత పైకి వేసారు? పైకి వేసారండి. కొద్ది కిందకి వేయమంటే పైకి వేసారు. పడుకోవడానికనే బాగుంటుందండి. అంటే గుర్రగేదెలు లాంటివి వచ్చినప్పుడు రక్షణగా ఉంటుంది. ఎది వచ్చినా తేరగా చూసుకోవచ్చు కదండి. క్లియర్గా చూసుకోవడానికి కంది చేను కూడా వేసారు. ఇదిగో అమ్మవాడు. తర్వాత ఇదిగో జొన్న. ఇప్పుడు లేతగా ఉన్నాయి కదమ్మా? లేతగా ఉన్నాయండి, ఇంకా బాగా వేయలేదు. ఓడవే నిచ్చును. మిరియాల కోతకు తెచ్చుకొచ్చిందండి. మిరియాల కోతకా? మీరు చేయించుకున్నారా? అక్కడెక్కడ పాకాలు ఇండ్లు ఉన్నాయి కదండి ఇక్కడ.